ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. రా కదలిరా సభల్లో పాల్గొంటూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇందులో భాగంగానే నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. గంగాధర నెల్లూరులో జరిగే రా కదలిరా సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. సభకు భారీ సంఖ్యలో జనం తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అవంతా ఏం లేదు రామన్ సార్. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. రా కదలిరా సభల్లో పాల్గొంటూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇందులో భాగంగానే నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. గంగాధర నెల్లూరులో జరిగే రా కదలిరా సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. సభకు భారీ సంఖ్యలో జనం తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సభకు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఇక చంద్రబాబు సభకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. మనోహర్ రెడ్డి, దయచేసి అక్కడ ఎందుకు నిలబడి ఉన్నారో అర్థం కావడం లేదు. పోలీసు అధికారులు కూడా ప్లీజ్ అక్కడ ఎందుకు ఆపారో అర్థం కావడం లేదు. వారందరినీ కూడా లోపలికి పంపండి. మీటింగ్ స్టార్ట్ కావాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా బయట నిలబడి ఉండడం భావ్యం కాదు. కార్యక్రమాన్ని కోఆపరేట్ చేయాలి ప్లీజ్. పెద్ద ఎత్తున సిద్ధం చేయాలంటే పరిస్థితులు కూడా మనము చూస్తున్నాము. మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్న కార్యక్రమానికి ఇప్పుడే కార్యకర్తలు నాయకులు సంఖ్యలో సభా వేదిక ప్రాంగణానికి కూడా మనము చూస్తున్నాము.